టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి షెకావత్ బృందం భేటీ కొనసాగుతుంది. షెకావత్ బృందంతో పాటు జనసేన పీసీఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కాసేపటి క్రితం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. చర్చల అనంతరం షెకావత్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి షెకావత్ బృందం భేటీ కొనసాగుతుంది. షెకావత్ బృందంతో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కాసేపటి క్రితం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. చర్చల అనంతరం షెకావత్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, చెప్పండి, ఉండవల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి షెకావత్ బృందం భేటీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే సీట్ల సర్దుబాటు వ్యవహారంపై బీజేపీ అధిష్టానం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా, అంటే షెకావత్ బృందం కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో దాదాపు 2 గంటల నుంచి భేటీ అయ్యారు. మొత్తం కూడా సీట్ల సర్దుబాటు అంశం మీద మొత్తం కూడా సుదీర్ఘంగా చంద్రబాబుతో అయితే చర్చిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం భేటీలో పంచుకునేందుకు చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్నారు. అయితే మొత్తానికి ఈరోజు దీనికి ఒక ఫుల్ స్టాప్, అంటే దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటు వ్యవహారం సంబంధించి ఎవరెవరు ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దాని మీద ఈరోజు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు షెకావత్తో గంటన్నర సేపు భేటీ మొత్తం కూడా చర్చించారు. అయితే నిన్న చర్చల్లో ఒక క్లారిటీ అయితే రాకపోవడంతో ఈరోజు చంద్రబాబు నివాసంలో దీని మీద చర్చిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, అలాగే అనగాని సత్యప్రసాద్, గుట్టిపాటి రవికుమార్ వీళ్ళతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మొత్తం కూడా టీడీపీ తరఫున ఉన్నారు. ఏదైతే జనసేన తరఫున పవన్ కళ్యాణ్, అలాగే నాదెండ్ల మనోహర్ ఇద్దరు ఉన్నారు. అయితే షెకావత్తో పాటు షెకావత్ బృందం ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా ఈ భేటీలో మొత్తం కూడా పాల్గొంటున్నారు. అయితే సీట్ల సర్దుబాటు సంబంధించి ఈరోజు, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక క్లారిటీ అనేది ఈరోజు రావాలని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, ఎన్నికల సమీపిస్తుండటంతో ఒక 4-5 రోజుల షెడ్యూల్ కూడా వెలువడుతున్న నేపథ్యంలో దీని మీద ఒక క్లారిటీ ఈరోజు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుందని చెప్పి అటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు దీని మీద క్లారిటీ వస్తే కనుక రేపటి నుంచి ఈ ప్రచార దానికి సంబంధించి దాని మీద ఫోకస్ చేయవచ్చని చెప్పి కూడా ఏదైతే 3 పార్టీలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల, అంటే టీడీపీకి చాలా బలంగా కొన్ని చోట్ల ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో కూడా బీజేపీ అయితే పట్టుపడుతుంది. అయితే ఆ విషయాలు ప్రధానంగా ఇక్కడ చంద్రబాబు అయితే చర్చిస్తున్నారు. ఎందుకంటే టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో బీజేపీ అడగడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అందుకనే అసలు అక్కడ టీడీపీ ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది అనే అంశాలు కూడా వారికి ఏదైతే బీజేపీ బృందం ఉందో, ఏదో షెకావత్ బృందానికి మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీకి గట్టిగా పట్టున్న ప్రాంతం, ఖచ్చితంగా అక్కడ టీడీపీ పోటీ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. అటువంటి స్థానాల మీద ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. వాటి మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదన్నా బలమైన సీట్లు టీడీపీ వదులుకోవాల్సి వస్తే అక్కడ స్థానిక పరిస్థితులు కూడా అంచనా వేసుకుని అక్కడ బలాబలాలు అన్నింటినీ కూడా సమీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి గెలుపు గుర్రాలే బరిలో దించాలని చెప్పి కూడా అటు 3 పార్టీలు కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 24 సీట్లలో కూడా ఏదైతే గెలుపుకు అవకాశం ఉన్న వాళ్ళనే అక్కడికి దించాలన్న నేపథ్యంలోనే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఉన్నారు. ఆ విధంగానే ఆయన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. బీజేపీ కూడా ప్రధానంగా చూస్తే ఏదైతే వాళ్ళు పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ నేతలకైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే
టీడీపీ అలాగే జనసేన అలాగే బీజేపీ మూడు కూడా ఎక్కడైతే విజయం సాధిస్తుందో ఆ సీట్లనే అక్కడ ఇవ్వాలి. వాటిని ఎక్కడెక్కడ మొత్తం కూడా స్క్రూటినీ చేసి మొత్తం కూడా వాటి మీదే ఫోకస్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే కొన్ని చోట్ల అయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అంటే టీడీపీకి అయితే బలమైన స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ కూడా ఆసక్తి చూపుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ పొత్తుల వ్యవహారం సంబంధించి అక్కడ స్థానిక పరిస్థితుల్ని అక్కడ టీడీపీ లీడర్స్ సీనియర్ లీడర్స్ అయితే సీనియర్స్కి అందరూ కూడా చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి ఎవరైతే అక్కడ సీట్లు వదుకోవాల్సి వస్తుందో టీడీపీ ఇన్ఛార్జెస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం కూడా చంద్రబాబు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నప్పుడే చంద్రబాబు సంబంధిత ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి విజయం దిశగానే మూడు పార్టీలు కృషి చేయాలని చెప్పి ఇప్పటికే కింది స్థాయిలో ఉన్న లీడర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కాన్ఫిడెంట్ పొజిషన్లో ఒకవేళ టీడీపీకి బలమైన స్థానం వదులుకోవాల్సి వస్తే అక్కడ ఖచ్చితంగా అక్కడ బీజేపీ అయితే బీజేపీకి సపోర్ట్ చేయాలి, అలాగే జనసేనకి అయితే జనసేనకి సపోర్ట్ చేయాలని చెప్పి మొదటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అటువంటి సీట్లు ఏమన్నా ఉంటే వాటి మీద ముందుగా ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జెస్ ఉంటారో అక్కడ స్థానిక సీనియర్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరితో సంప్రదించి వాళ్ళతో కూడా ఒక సయోధ్య కుదుర్చే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారికి బలమైన సీట్లలో కొన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ముందుగానే చెప్తున్నారు. కొన్ని త్యాగాలు చేయక తప్పదు అన్న నేపథ్యం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి ఉంది. వారి ఎవరైతే నాయకులు ఉన్నారో జనసేన సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరైతే సీట్లు ఆశిస్తున్నారో వారు ఉన్నారో వాళ్ళకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వారి కేడర్కి మొత్తాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే బీజేపీ ఏ స్థానాలు కోరుతుంది అనేది ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా షెకావత్ బృందం ఇక్కడ ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ చంద్రబాబు జరిపిన చర్చల అనంతరం మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తాన్ని కూడా టీడీపీ దగ్గర నుంచి జనసేన దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ మొత్తాన్ని కూడా ఏదైతే బీజేపీ అధిష్టానం ఢిల్లీకి కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా బీజేపీ అధిష్టానానికి సెంటర్లో ఉన్న అమిత్ షాకి వాళ్ళు కూడా ఇక్కడ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ షెకావత్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరికి కూడా ఏ సీట్లలో బలంగా బీజేపీ ఉందన్న దాని మీద కూడా ఒక పక్కన ఆయనతో కూడా చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పూర్ణ, మరి మనం చూసుకున్నట్లయితే సాయంత్రం లోపు సీట్ల సర్దుబాటుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే మరోసారి సమావేశం 90% ఈరోజు సాయంత్రం 90% ఈరోజు సాయంత్రానికి అయితే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద క్లారిటీ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనికి ఈరోజు సాయంత్రానికి ఒక ఫుల్ స్టాప్ అనేది సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి వేయాలని చెప్పి మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా బిజీ షెడ్యూల్ అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొంత ఇంకా బిజీ షెడ్యూల్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే మిగిలిన లిస్ట్ కూడా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది కూడా వేయాలని చెప్పి కూడా ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈరోజు సాయంత్రానికి అయితే దీని మీద ఒక క్లారిటీ అయితే స్పష్టంగా వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే బీజేపీ ఎవరైతే షెకావత్ బృందం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది ఒకసారి ఢిల్లీలో ఉన్న అధిష్టానం అంటే బీజేపీ అధిష్టానం ఎవరైతే ఉన్నారో అమిత్ షా కానీ లేకపోతే మోడీ కానీ వాళ్ళ దృష్టికి కూడా ఒకసారి తీసుకెళ్లిన తర్వాత మొత్తం కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా పక్కన కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఏదైతే సైమల్టేనియస్గా అంటే ఇక్కడ తీసుకున్న నిర్ణయాలని ఇమీడియట్గా అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా వివరిస్తున్నారు. అలాగే ఈరోజు దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒక క్లారిటీ మాత్రం తీసుకురావాలి, లేకపోతే ఇంకా కేడర్లో కొంత గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఈరోజు సాయంత్రానికి పడాలని చెప్పి కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.